మనిషికి మనస్సాక్షి ఉంది, ఉందా లేదా? బాగుంది. కోతుల నుంచే మనసు వస్తే కోతులకి మనస్సాక్షి ఉందా? అడగండి, ఏ కోతునైనా నీకు మనస్సాక్షి ఉందా అని అడుగుదాన్ని వెళ్ళి. చెప్తుందా? అవును నాకు మనస్సాక్షి ఉంది, ఈ మధ్య నేను చాలా గిల్ట్ ఫీల్ అవుతుందని చెప్తుంది అది. రిగ్రెట్ అవుతున్నాను, మొన్న ఆ చెడి మీద తోకపోయి చెడి మీద దూకేసాను, రిగ్రెట్ అయ్యాను చెప్తుంది అది. కోతులకి మనస్సాక్షి ఉందా? భవిష్యత్తు అడుగుతున్నాను, కోతులకి భవిష్యత్తులో మనస్సాక్షి వస్తుందా? పోను కోతులకి కాదు, సృష్టిలో ఏ జీవికైనా మనస్సాక్షి ఉందా? మనస్సాక్షి అంటే ఏంటి? నైతికత ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అంటే హృదయం చెప్తుంది ఇది తప్పు ఇది తప్పు కాదని. మనుషులకి మనస్సాక్షి అనేది ఉంది, సృష్టిలో ఏ జీవికైనా ఉందా? ఆ మనస్సాక్షి చెప్తుందట ఏమని చెప్పండి. తప్పు చేస్తున్నావురా, తప్పు చేస్తున్నావురనే. అంటే నువ్వేదో ఒక పని చేసినప్పుడు దేవుడు లేడు, నేను అడిగేవాళ్ళు లేడు, మీ మాస్టర్ లేడు, మీ పేరెంట్స్ లేరు, ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక తుంటర పని చేయి. ఆ తుంటర పని చేసినప్పుడు ఆ పని అయిపోయిన తర్వాత నీ మనసు ఏమంటే చెప్పనా, ఎందుకు చేసావురా అని లాగుతుంటా చూసారా? అది అలా లాగుతుందంటే ఆ కాన్షియస్సే చెప్తుందంటే ఏమని చెప్పండి, దీన్ని పెట్టినోడు ఎవరో ఉన్నాడు, దేవుడి మనస్సాక్షిని పెట్టాడని స్పష్టంగా ఈ రామభద్ర చెప్తుంది. అది పని చేస్తుంది.